గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఒక్కటే చేస్తామనంటే కుదరదు. అలానే దానితో పాటు మందులు సొల్యూషన్స్లో మినాక్సిడిల్ ఉంటాయండి, పెప్టైడ్స్ ఉంటాయండి. అలానే ఓరల్ మెడికేషన్లో ఓరల్ మినాక్సిడిల్ ఉంటుంది, ఓరల్ డ్యూటాస్ట్రైడ్, ఫినాస్ట్రైడ్ ఉంటుందండి. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అమైనో యాసిడ్స్, విటమిన్స్, సేఫ్ సప్లిమెంట్స్ ఉంటాయండి. అలానే వచ్చేసి మనకి ఇతరత్ర షాంపూస్ కూడా వాడుతూ ఉంటే హెయిర్ గ్రోత్కి మంచి బెనిఫిట్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అనేటివి మనం రిపీట్ చేసుకుంటూ బయట దేశాల నుంచి వస్తే మనం కొద్దిగా షార్ట్ రెజిమెన్లో కూడా మనం ఒక 6 సెషన్స్ కవర్ చేసేటట్టుగా కూడా ప్రయత్నం చేయొచ్చు. మీరు ఇండియాలో రాగానే ఫస్ట్ మా దగ్గరికి రాగానే ఇమీడియట్గా ఒక సెషన్, తర్వాత 15 రోజులకు ఒక సెషన్, తర్వాత ఇంకొక సెషన్ చేయించుకోవచ్చండి. నా దగ్గర చాలామంది పేషెంట్స్ అలానే వస్తారండి. పాపం ఇబ్బంది పడుతున్నా కానీ ఇమీడియట్గా అక్కడి నుంచే ఎయిర్పోర్ట్ నుంచే ఇట్టే వచ్చేస్తారు. వచ్చేసి ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటారండి. తీసుకొని మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ తర్వాత ఆ తర్వాత వెళ్ళక ముందు ఒక రోజు ముందు 2 రోజుల ముందు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయటంతో ఒక 2-3 సెషన్స్ అనేటివి మీకు ఇక్కడ పాసిబుల్ అవుతాయి. సో తప్పకుండా మీరు ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకోవటానికని మీరు బెనిఫిట్స్ తెచ్చుకోవచ్చు. సో ఇదండి విషయం. వెంట్రుకలకి మనకి మంచి గ్రోత్ థెరపీస్ అనేటివి ఉంటాయి. ఎవరికైనా కానీ బట్టతలలతో బాధపడుతున్నారని అంటే జిఎఫ్సీసే కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేయొచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేటివి చాలా సేఫ్ అండి. చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి.